హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి ఏప్రిల్ 27, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్ ప్రభుత్వం అత్యాధునికమైనటువంటి కొన్ని హెలికాప్టర్లను అయితే దిగుమతి చేసుకుంది. వీటిని పోలీసు, సైనిక, అలాగే అగ్నిమాపక శాఖల్లో అయితే వినియోగించబోతున్నారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో కూడా వీటిని వినియోగించడానికి అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారు. కువైట్కి సంబంధించిన నేషనల్ గార్డ్స్ వీటిని ఆపరేట్ చేస్తారని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. లెబనాన్ మరియు భారతదేశం నుంచి కువైట్కి దిగుమతి అయ్యేటువంటి పండ్లు మరియు కూరగాయలని జాగ్రత్తగా పరిశీలించాలని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి వాణిజ్య శాఖ మంత్రి వాళ్ళు అయితే తెలపడం జరిగింది. ఎందుకు అనేసంటే ఈ మధ్య కాలంలో లెబనాన్ నుంచి వచ్చేటువంటి ఫ్రూట్స్లో చాలా వరకు మాదక ద్రవ్యాలని అక్రమంగా రవాణా చేస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. రీసెంట్గానే సౌదీ అరేబియా కూడా లెబనాన్ నుంచి వచ్చినటువంటి పండ్లలో, అందులోనూ ఈ దానిమ్మ పండ్లలో మాదక ద్రవ్యాలని సప్లై చేస్తారని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది కదా. దాని తర్వాత సౌదీ ప్రభుత్వం అయితే కనుక పూర్తిగా లెబనాన్ నుంచి వచ్చేటువంటి ఫ్రూట్స్ని అయితే కనుక బ్యాన్ చేయడం జరిగింది. సో దాన్ని సమర్థిస్తూ కువైట్ ప్రభుత్వం కూడా లెబనాన్ నుంచి కువైట్కి వచ్చేటువంటి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఏవైనా ఉంటే కనుక వాటిని జాగ్రత్తగా పరిశీలించాలని చెప్పేసి వాళ్ళు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే మన భారతదేశం నుంచి కువైట్కి వచ్చేటువంటి పండ్లు కానీ కూరగాయలు కానీ ఏవైతే ఉంటాయో వాటిని కూడా పరిశీలించమని చెప్తున్నారు. అయితే కారణం అయితే ఇది కాదు, దీనికి వేరే కారణం ఏంటంటే ఇప్పుడు మన దేశంలో కరోనా కేసులు ఎక్కువగా ఉండడం వల్ల సరైనటువంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకొని వాటిని పంపిస్తున్నారా లేదా అనే దాని గురించి మాత్రమే వాళ్ళు చెక్ చేయమని చెప్తున్నారు తప్ప మరి ఏ ఉద్దేశం కాదు. సో ఈ విధంగా ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుని వచ్చినట్టయితే కువైట్ ఉన్నటువంటి మన వాళ్ళకి ఎంతో సేఫ్ కాబట్టి ఈ నిర్ణయాన్ని కువైట్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. కువైట్లో గిర్గియాన్ పండుగని పిల్లలైతే చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. అయితే కొన్ని ప్రదేశాల్లో వీళ్ళు సరైనటువంటి ఆరోగ్య జాగ్రత్తలను పాటించట్లేదు అనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. కొన్ని ప్రదేశాల్లో వీళ్ళు తగినటువంటి మాస్కులు, అలాగే సామాజిక దూరం పాటించకపోవడం, అలాగే కర్ఫ్యూ సమయాల్లో కూడా బయట తిరగడం, ఇలాంటివి అయితే బయట వచ్చే కొన్ని వీడియోలు. దీని దృష్ట్యా కువైట్కి సంబంధించినటువంటి ఎంఓహెచ్ వాళ్ళు అలాగే ఎంఓఐ వాళ్ళు ఇద్దరు హెచ్చరిస్తున్నారు. సరైనటువంటి ఆరోగ్య జాగ్రత్తలు పాటించండి, అలాగే ఈ కర్ఫ్యూ సమయాల్లో బయట తిరగద్దని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించడం జరిగింది. ఫర్వానియా ప్రాంతంలో ఒక ఏషియా వ్యక్తి అక్రమంగా మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నాడనేటువంటి సమాచారం అందుకున్న పోలీసు వాళ్ళు అక్కడికి వెళ్లి అతను అదుపులో తీసుకున్నారు. అలాగే మాదక ద్రవ్యాలను కూడా వీళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ మాదక ద్రవ్యాలు అయితే అత్యంత ఖరీదైనటువంటి మాదక ద్రవ్యాలకు చెప్తున్నారు. వీటికి వెయిట్ కూడా ఒక 10 కిలోలు ఉంటుందని చెప్తున్నారు. వీటి ధర అయితే మార్కెట్ వాల్యూ ప్రకారం సుమారుగా 1,80,000 కువైటీ దినార్లు. అంటే ఎంత వాల్యూనో మీరే ఆలోచించండి. మన భారతదేశంలో ప్రస్తుతానికి కరోనా కారణంగా ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకుని చాలా దేశాలు అయితే సాయం చేయడానికి ముందుకు రావడం జరిగింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, థాయిలాండ్, కువైట్, అలాగే ఇంకా చాలా దేశాలు కూడా ముందుకు రావడం జరిగింది. అమెరికా అయితే ఇంతవరకు మన దేశానికి సాయం చేయడానికి పైకి మాటలు చెప్తున్నా ఎలాంటి సాయం అయితే చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం అమెరికా ఏమని చెప్తుందంటే ఒక వైద్య బృందాన్ని మన భారతదేశానికి పంపిస్తున్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. ఇందులో చాలా నిపుణులైనటువంటి కొంతమంది డాక్టర్లు ఉన్నారు. వారందరినీ మన దేశానికి అయితే పంపించడం జరుగుతుంది. అలాగే బ్రిటన్ ప్రభుత్వం అయితే కనుక ఈ ఆక్సిజన్ వెంటిలేటర్లు మరియు వైద్య పరికరాలను కూడా ప్రస్తుతానికి వాళ్ళు పంపించడం జరిగింది. ఇది ఫస్ట్ స్టేజ్ మాత్రమే. నెక్స్ట్ స్టేజ్ లో ఇంకా కొన్ని వైద్య పరికరాలు కానీ ఆక్సిజన్ ట్యాంకర్లు కానీ మేము పంపిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఫ్రాన్స్ ప్రభుత్వం అయితే వెంటిలేటర్లు, ఇలాంటి మెడికల్ ఎక్విప్మెంట్స్ తో పాటుగా ఆక్సిజన్ తయారు చేసినటువంటి ఆక్సిజన్ జనరేటర్లను కూడా ఒక 8ని పంపిస్తున్నట్టు ఫ్రాన్స్ ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది. ప్రస్తుతానికి 8 ఆక్సిజన్ జనరేటర్లను పంపిస్తున్నాం, ఫ్యూచర్ లో మరిన్ని పంపించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కువైట్ ప్రభుత్వం కూడా మన భారతదేశానికి సాయం చేయడానికి ముందుకు వచ్చింది. కువైట్ ప్రభుత్వం కేబినెట్ లో నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం మన భారతదేశానికి ఆక్సిజన్ మరియు కొన్ని వైద్య పరికరాలు కూడా పంపించడానికి ఏర్పాట్లు చేశారు. ఆల్రెడీ పంపించడం కూడా జరిగింది. వీళ్ళు కాకుండా ఇంకా చాలా దేశాలు కూడా మనకు సాయం చేయడానికి అయితే ముందుకు వస్తున్నాయి. సో ఏదేమైనప్పటికీ చాలా దేశాలు మనకు సాయం చేయడానికి ముందుకు వస్తున్నాయి. కాబట్టి వాటితో పాటుగా మన వంతు ప్రయత్నం కూడా మనం చేసినట్టయితే వీటి నుంచి మనం చాలా తొందరగా బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. సామాజిక దూరం, అలాగే మాస్కులు ధరించడం, అలాగే ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ ఆరోగ్య సూత్రాలు ఏవైతే ఉంటాయో, అంటే ఆరోగ్య జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం తప్పకుండా పాటించినట్టయితే దీని నుంచి మనం చాలా తొందరగా బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. ఫ్రెండ్స్, మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా, ఆ అబ్బాయి వచ్చి మన సబ్స్క్రైబర్ యొక్క కొడుకు.
ఈ అబ్బాయి పేరు వచ్చి మహమ్మద్ అష్రఫ్ అలీ. ఈ అబ్బాయికి నిన్న యాక్సిడెంట్ జరిగింది. అయితే మిమ్మల్ని ఎవరిని సాయం చేయమని చెప్పి అడగట్లేదు. ఈ అబ్బాయి వాళ్ళ తల్లి ఏమని అడుగుతుందంటే ఈ అబ్బాయి కోసం ప్రార్థన చేయమని చెప్పి మాత్రమే కోరుతున్నారు. ఈవిడ యాక్చువల్లీ మన ఛానల్లో ఎవరికైనా సాయం చేయండి అని చెప్పేసి మనం వీడియోలు పెడుతుంటాం కదా, అలాంటి వీడియోలు పెడుతున్న వాటిల్లో ఫస్ట్గా స్పందించేట ఆవిడ ఈవిడే. సో ఈవిడ కూడా కువైట్లో పని చేసుకోవడానికి వచ్చారు, ఈవిడ కూడా బయట పని చేసుకునే బతుకుతున్నారు. అయినా సరే ఇలాంటి వాటిల్లో చాలా ముందుంటుంది ఈవిడ, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తుంది. సో మనం ఎన్ని వీడియోలు పెట్టినామో అన్ని వీడియోలు కూడా ఈవిడ సాయం చేయడం జరిగింది. సో అలాంటి ఆవిడ ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే వాళ్ళ కొడుకు ప్రార్థన చేయండి, దువా చేయండి చాలు, అబ్బాయి తొందరగా కోలుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి మీరందరూ అబ్బాయి చాలా తొందరగా కోరుకోవాలని చెప్పేసి ప్రార్థిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ ఫ్లైట్ టికెట్స్ గురించి అడగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే కనుక కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళడానికి టికెట్స్ అందుబాటులోనే ఉన్నాయి. అయితే మీరు టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ట్రావెల్స్ వాళ్ళని కనుక్కొని మీరు ఏ డేట్కి అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ డేట్కి టికెట్స్ అందుబాటులో ఉన్నాయా లేదనేది పూర్తిగా కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు టికెట్స్ బుక్ చేసుకోండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నారు కదా, చాలా ఫ్లైట్స్ అయితే కనుక క్యాన్సిల్ అయిపోతున్నాయి. కాబట్టి మీకు ఏదైనా టికెట్స్ కావాలనుకుంటే మీకు డిస్ప్లేలో నేను నెంబర్లు ఇస్తాను, అది ఏరియాల వైజ్గా ఇచ్చాను. ఈ మాలియా, ఫాహిల్, కైతాను, జహ్రా ఇలా అన్ని ఏరియాల వైజ్గా ఇచ్చాను. సో మీకు దగ్గరలో ఏ ఏరియా నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ కాల్ చేసి మీరు పూర్తిగా కనుక్కొని టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అలాగే పీసీఆర్ ఇలాంటి వాటికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ కూడా వీళ్ళే తీసిస్తారు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. అతను తనకు సంబంధించినటువంటి సివిలిటీ కార్డుని పోగొట్టుకున్నారంట. ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయితే కనుక షేక్ మహబూబ్ షరీఫ్ అని చెప్పేసి ఉంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే షేక్ మహబూబ్ షరీఫ్ అనే పేరు గల సివిలిటీ కార్డు దొరికితే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. అతను చెప్తున్నాడు దాని ప్రకారం బహుశా ఎంబసీ దగ్గరలో ఎక్కడైనా పోగొట్టుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఎంబసీ దగ్గరలో కాకపోయినా ఎక్కడైనా సరే మీకు ఈ సివిలిటీ కార్డు దొరికితే కనుక అతనికి సమాచారం అందించగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే కువైట్ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో ఒక దినార్కి 245 రూపాయల 70 పైసలుగా ఉంది. అంటే సుమారుగా 246 రూపాయలుగా ఉంది. ఫ్రెండ్స్, కువైట్లో ఉన్నటువంటి ఆల్మోలా ఎక్స్చేంజ్ సెంటర్ ద్వారా మనం ఏదైనా అమౌంట్ పంపించినట్టయితే కనుక మనం అమౌంట్ పంపించినప్పటి నుంచి ఒక నెల వరకు వీళ్ళు మనకు ఒక 1000 దినార్లకి అయితే ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. అంటే ఆ నెల లోపు మనకి ఏదైనా జరగరానే జరిగితే కనుక మన కుటుంబానికి వీళ్ళు ఒక 1000 దినార్లు అనేటువంటిది అందించడం జరుగుతుంది. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 750 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 364 పిల్స్గా ఉంది. ఫ్రెండ్స్, ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో నేను ఈ కువైట్కి సంబంధించిన బంగారం అలాగే ఎక్స్చేంజ్ ధరలు, మన భారతదేశానికి సంబంధించినటువంటి బంగారం అలాగే వెండి ధరలు అయితే కనుక నేను నాకు సంబంధించినటువంటి ఇంకొక ఛానల్లో నేను అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఛానల్కి సంబంధించినటువంటి లింక్ అయితే కనుక నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే వీడియో చివరిలో కూడా ఆ లింక్ వస్తుంది. జస్ట్ మీరు దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో కూడా ఈ అప్డేట్స్ అనేటువంటిది మీకు అందుతుంటాయి. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్కి సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ వాళ్ళు నిన్న విడుదల చేసినటువంటి రిపోర్ట్ ప్రకారం కువైట్ మొత్తం మీద నిన్న ఒక 1286 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 2,68,235కి చేరుకుంది. ఇందులో ఒక 15,197 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా నిన్న సుమారుగా ఈ కరోనా నుంచి 1,437 మంది కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,51,511కి చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా నిన్న ఈ కరోనా కారణంగా ఒక 11 మంది చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,527కి చేరుకుంది. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో ఇవాళ ఇంకా చాలా రాష్ట్రాలు కనుక రిపోర్ట్ విడుదల చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు 2,41,768 కొత్త కరోనా కేసులు నమోదే. అలాగే 1,50,318 మంది అయితే ఈ కరోనా నుంచి కోలుకోవడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు మన భారతదేశంలో ఇవాళ ఒక 1,508 మంది అయితే ఈ చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే గడిచిన 5-6 రోజులతో పోల్చుకుంటే నిన్న మన భారతదేశంలో నమోదైన కేసుల సంఖ్య అయితే కొద్దిగా తగ్గడం జరిగింది. నిన్న మన దేశంలో 3,19,460 కొత్త కరోనా కేసులు నమోదే. అలాగే ఒక 2,48,962 మంది అయితే కోలుకోవడం జరిగింది. అలాగే 2,762 మంది అయితే ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అలాగే మన భారతదేశంలో ఇప్పటి వరకు సుమారుగా 14,52,71,186 మందికి అయితే ఈ కరోనా టీకాలు అందించడం జరిగింది. ఇవి ఇంకా పెంచాల్సి ఉంది. బహుశా 1వ తారీఖు నుంచి 18 సంవత్సరాల నిండు వాళ్ళు కూడా కరోనా టీకాలు ఇస్తామంటున్నారు. కాబట్టి అది స్టార్ట్ చేసినట్టయితే ఇంకా చాలా మందికి కరోనా టీకాలు అయితే అందుతాయి. అలాగే మహారాష్ట్ర తనకి ఇంకా ఇవాళ రిపోర్ట్ విడుదల కాలేదు. కేరళలో ఇవాళ 32,819 కేసులు నమోదే. కర్ణాటకలో 31,830, ఉత్తరప్రదేశ్లో 32,921, తమిళనాడులో 15,830, అలాగే ఢిల్లీలో అయితే ఇంకా రిపోర్ట్ విడుదల కాలేదు. పశ్చిమ బెంగాల్లో 16,403 కేసులు చొప్పున నమోదు జరిగింది. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 11,434 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 10,54,875కి చేరుకుంది. ఇందులో 99,446 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా
ఇవాళ సుమారుగా 7,055 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 9,47,629 చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒక 64 మంది ఈ కరోనా కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 7,800కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో నమోదైన కేసులు మనం జిల్లాల వారీగా చూసుకున్నట్టయితే తూర్పుగోదావరి జిల్లాలో 253 కేసులు నమోదై, చిత్తూరు జిల్లాలో 1982, గుంటూరులో 2028, పశ్చిమ గోదావరిలో 424, అనంతపురంలో 702, నెల్లూరులో 1237, విశాఖపట్నంలో 1067, కర్నూలులో 474, ప్రకాశంలో 497, శ్రీకాకుళంలో 1322, కడపలో 271, కృష్ణాలో 544, అలాగే విజయనగరంలో 633 కేసులు చొప్పున నమోదు జరిగింది. అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య కనుక చాలా విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. తెలంగాణలో ఇవాళ కొత్తగా 10,122 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,11,905కి చేరుకుంది. సో ఇప్పటివరకైతే కనుక తెలంగాణలో ఈ సెకండ్ వేవ్లో ఇంత కేసులు రాలేదు. ఇదే ఫస్ట్ టైం 10,000 దాటడం జరిగింది. అలాగే తెలంగాణలో ఇప్పటి వరకు ఒక 69,257 మంది ఈ వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇవాళ సుమారుగా 6,446 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,40,554కు చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒక 52 మంది ఈ కరోనా కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 2,094కు చేరుకుంది. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా 14,89,00,000 కేసులు నమోదు కాగా అందులో 12,70,00,000 మంది అయితే ఈ వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోవడం జరిగింది. అలాగే సుమారుగా ఒక 31,39,000 మంది అయితే ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద సుమారుగా 6,77,000 కేసులు నమోదు కాగా అమెరికాలో 47,400 కేసులు, మన భారతదేశంలో 3,19,000 కేసులు, బ్రెజిల్లో 29,000, టర్కీలో 37,000, అలాగే జర్మనీలో 9,500 కేసులు చొప్పున నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ జాబ్ వేకెన్సీస్ గురించి వెయిట్ చేస్తుంటారు. కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా వేకెన్సీలు ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు మెసేజ్ ద్వారా తెలియజేయగలరు. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టారు. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. దోహా ఏరియా నుంచి ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు, క్లీనింగ్ కోసం అని చెప్పేసి. జీతం కూడా ఒక 230 దినాలుగా ఉంటుందంట. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళి జాయిన్ అవ్వగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కంపెనీ తరపున 4 వెహికల్ని తోలడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు, మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళతో క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు, జీతం కూడా 224 ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. బకాలాలో పనిచేయడానికి ఒక వ్యక్తి కావాలని చెప్తున్నారు, రూము ఫుడ్ వాళ్ళు అరేంజ్ చేస్తారంటే అలాగే అకామా కూడా మార్చుకుంటాం అని చెప్తున్నారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. అతనికి డ్రైవర్ పని కావాలి అని చెప్తున్నారు. కువైట్లో ఆల్రెడీ అతనికి 10 సంవత్సరాల అనుభవం ఉంది. సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే మంచి డ్రైవర్ పని కనుక ఉన్నట్టయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇతనికి డ్రైవర్ పని కావాలని చెప్తున్నారు. ఇతనికి ఓన్ వెహికల్ ఉంది కాబట్టి ఎక్కడ మతంలో కానీ డెలివరీ కంపెనీలు కానీ అలాగే కంపెనీలో కానీ ఎక్కడైనా సరే వేకెన్సీ కనుక ఉన్నట్టయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇతనికి కూడా పని కావాలని చెప్తున్నారు. కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి హౌస్ బైగా కానీ దివాణీలో పనిచేయడానికి కానీ లేదు ఇంక వేరే ఏదైనా సరే పని ఉన్నా సరే చేసుకుంటామని చెప్తున్నారు. మీకు తెలిసిన చోట అలాంటి పనులు ఏదైనా ఉంటే కనుక మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇతనిది ఖాదీం అకామా అంటే 20 నెంబర్ అకామా. ఇతనికి కూడా పని కావాలని చెప్తున్నారు. అయితే అకామా ఎవరన్నా మార్చుకొని నాకు పని ఇచ్చినట్టయితే పని చేసుకుంటానని చెప్తున్నారు. ఇతనికి వెల్డింగ్ పని కూడా వచ్చంట. సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే మంచి పని ఉంటే కనుక ఖాదీం వాళ్ళకి మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. ఇవాళ కౌశిక్ అనేటువంటి అబ్బాయి 9వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. అలాగే ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటా అంటే వారందరూ కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. అయితే కనుక రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.